హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ పులావ్ చూపించబోతున్నానండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూడండి. ఇది పచ్చి బఠానీతో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సింపుల్ ప్రాసెస్తో చూపించబోతున్నానండి. దీనిలో పుదీనా ఉండదు, అలాగే కొత్తిమీర కూడా వెయ్యను, కాకపోతే కొంచెం గార్నిష్ కోసం వేస్తున్నాను. పచ్చెనపప్పు మటన్ కాంబినేషన్తో కర్రీ వండానండి. ఇప్పుడు దీనికోసం కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, ఒక టమాటా, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద బంగాళదుంపని పీలప్ చేసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. సోనా మసూరి 1 గ్లాస్ తీసుకున్నాను రైస్ వచ్చేసి. ఇప్పుడు వీటి రెండింటిని కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, చూడండి. నిలువుగా కట్ చేసుకున్నాను క్యారెట్. పచ్చిమిర్చి పడిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఘాటు పెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు డిఫరెంట్ స్టైల్ అన్నాను కదా, మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు, 1కి 1.5 లెక్కతో 3 గ్లాసుల వాటర్ ఈ గిన్నెలో వేస్తున్నాను. వాటర్ ఇలా వేసుకోవడం వల్ల చక్కగా అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనము దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకుందాము. తర్వాత వచ్చేసి స్టార్ ఫ్లవర్ 1 వేస్తున్నాను. యాలుక్కాయ 1, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 వచ్చేసి మరాఠీ మొగ్గలు వేశాను, ఒక 2 వచ్చేసి లవంగాలు వేశాను. ఇప్పుడు దీనిలో మనము ఒక 6 పెప్పర్ అండి, మిరియాలు వేశాను. ఒక బిర్యానీ 2 ఆకులు తుంపి వేస్తున్నాను. ఈ వాటర్ని మనం పొయ్యి మీద పెట్టేసుకుందామండి. బాయిల్ అవుతూ ఉంటుంది, కొంచెం బాయిల్ అయితే చాలు. ఇప్పుడు మరొక పక్కన ఒక గిన్నె పెట్టేసుకొని ఒక చిన్న గ్లాసు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. మనం ఈ ఆనియన్ని ఫ్రై చేసుకుందామండి. వాటర్ అనేది ఎక్కువ మరగక్కర్లేదు, కొంచెం ఇలా మరిగితే చాలండి. దానిలోని ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తే చాలు. ఇప్పుడు ఆనియన్స్ రెడ్గా ఫ్రై అవుతున్నాయండి. జీడిపప్పును కూడా యాడ్ చేశాను. చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి, ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా దీనిలో పుదీనా కూడా వేయను, గరం మసాలా కూడా వేయనండి, ఆ పొడి మసాలాలు వేసాను అంతే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అంటే ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఉడుకుతుంది కాబట్టి. ఒక 80% కుక్ అయితే చాలు. పచ్చి బఠానీని ఒక 1/2 కప్పు తీసుకున్నానండి. ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి బంగాళదుంప ముక్కల్ని. ఇప్పుడు దీనిలో మనము క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. క్యారెట్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది. చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం దీనిలో ఈ గరం మసాలా వేస్తున్నానండి. ఒకసారి చూడండి, అంటే నేను పొడి మసాలా వేయట్లేదు, జస్ట్ ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేశాను. స్టార్ ఫ్లవర్ 1, బిర్యానీ ఆకు 1, మరాఠీ మొగ్గలు 3, లవంగాలు 2 వేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు నిండుగా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు, అంటే ఎక్కువ మసాలా అక్కర్లేదు దీనికి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మసాలాలోని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది.
ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 5 ఘాటు పెట్టుకున్నాను కదా, దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. దీనిలో యాడ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనము ఇది కొంచెం ఫ్రై అయింది కదా, దీనిలో మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీ అండి ఇది. ఇప్పుడు ఇది కూడా దీనిలో వేసేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. చక్కగా కలుపుకోండి. మసాలా అంతా దీనిలోకి ఇది వస్తుంది. ఈ వాటర్ అనేది నేను మటన్ కర్రీలో వేసుకున్నానండి, పడేయలేదు. మీరు ఏదో ఒక దానిలోకి చక్కగా యూజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు అనేది 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇంకా నాకు ఉప్పు అవసరం లేదు, సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనము టమాటా, ఒకటి పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను, అంటే జస్ట్ కలర్ కోసం. కావాలి అనుకుంటే వైట్ పులావ్ కదా ఇది, మీరు పెరుగు వేసుకోండి, లేదంటే టమాటా అయినా వేసుకోవచ్చు. పెరుగు వేస్తే టమాటా వద్దు, టమాటా వేస్తే పెరుగు వద్దండి. ఇలా వేసి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాము. ఇది నార్మల్ బియ్యం అండి. వేసి ఫ్రై చేసుకుందాం కొంచెం. ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనము బాస్మతి రైస్ అప్పుడు వేసుకుందాము. ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఆ రైస్కి పడుతుందండి. ఇప్పుడు బాస్మతి రైస్ని కూడా దీనిలో వేసేసుకుందాము. చక్కగా వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి కలుపుకుందామండి. ఈ ఫ్లేవర్ అనేది రైస్కి అంతా పడుతుందండి, అందుకని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 నిమిషం అలా ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇందాక మరగబెట్టుకున్నాం కదండి వాటరు, మసాలాలు వేసి అదంతా తీసేసి ఆ వాటర్ దీనిలో వేసేసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే ఇంకో 1/2 గ్లాసు ఎక్కువైనా వేసుకోవచ్చు వాటర్ అనేది. ఇలా ఉంటే పొడి పొడిగా ఉంటుందనేసి నేను 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే వేశాను. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 1/2 గ్లాసు. ఇప్పుడు ఒక్కసారి లాస్ట్ ఫైనల్ కదా, ఉప్పు చెక్ చేసుకుందాము. కరెక్ట్గా సరిపోయిందండి. ఇక నేను మూత పెట్టేస్తున్నాను. 5 minutes later. ప్లేట్ తీసి చూద్దామండి. రైస్ అంతా స్లోగా అట్లకాడతో కలుపుకుందాము, విరగకోకుండా ఉంటుంది. అట్లకాడతో కలిపితే ఇంకొంచెం తడిగా ఉంది. ఇప్పుడు మనము అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. ఒకసారి అంతా ఈక్వల్గా చేసేసి ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత అట్లకాడని రివర్స్లో తిప్పి అలా గుంటలు వేయడం వల్ల అడుగు అంటుకోకుండా స్టీమ్ అనేది చక్క కింద నుంచి పైకి అంతా రైస్ అంతా ఫ్లేవర్ అనేది పడుతుంది. ఇప్పుడు నేను కొంచెం జస్ట్ గార్నిష్ కోసం మాత్రమే కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. అంటే గ్రీన్గా అట్రాక్టింగ్గా బాగుంటుందనేసి కొత్తిమీరని యాడ్ చేశాను. ఇప్పుడు పైనుంచి ఇందాక మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ జీడిపప్పుని వేసేసుకుందామండి. ఇలా చక్కగా చేసేసిన తర్వాత ఇప్పుడు అట్లకాడని రివర్స్గా చేసి ఇలా కొంచెం గుంటల్లాగా పెడితే స్టీమ్ అనేది పైకి వచ్చి బాగా కుక్ అవుతుంది. రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. మీ గిన్నె పల్చిది అనుకుంటే ఈ టైంలో మనము కింద పెనం పెట్టేసి బరువు పైన ఏమో బరువు పెట్టేసేయండి. 5 minutes later. సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలండి. ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వైట్ పచ్చి బఠానీతో పులావ్ రెడీ అండి. తింటే ప్లేట్లో వేసుకొని క్యా బాత్ హే అనాల్సిందేనండి. చాలా బాగుంటుంది. నేను మటన్ కర్రీ చేసుకున్నానండి. మటను, పచ్చెనపప్పు, బంగాళదుంప వేసి చేసుకున్నాను. చాలా బాగుందండి.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.